నమస్కారం అండి. ఈరోజు ఒక దివ్య యాత్రకి వెళ్తున్నా. అది రామేశ్వరం. ఇది భారతదేశంలో ఒక మహాపుణ్యక్షేత్రం. రామేశ్వరం భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగంలో ఒక ప్రాముఖ్యమైన క్షేత్రం. ఇక్కడ శ్రీరామనాథ స్వామి జ్యోతిర్లింగం రూపంలో విరాజించారు. ఒక శైవ భక్తి ప్రధానమైన క్షేత్రం. శ్రీరామవారి కాశీలో శివలింగం ఇన్స్టాల్ చేయాలని ఇచ్చిన దీక్షలో ఉనింది. మరి ఈ పుణ్యస్థానంలో ప్రవేశిద్దామా? ఈసారి రామేశ్వరం యాత్ర నా జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఒక లాంగ్ 24 hours ట్రైన్ రైడ్. ట్రైన్ విండో నుంచి ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతున్నాయి. చిన్న చిన్న స్టేషన్, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ బ్యూటిఫుల్ రివర్. ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్, ఒక భక్తి భావన రెండు కలిసిపోయాయి. ఇది జస్ట్ ఒక జర్నీ కాదు, ఒక ఆత్మ అనుభవం. లేట్ నైట్కి రామనాథపురంకి రీచ్ అయ్యాను. స్ట్రీట్ సైలెన్స్గా ఉన్నింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి ఒక న్యూ అడ్వెంచర్కి రెడీ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ ఒక లోకల్ బస్లో రామేశ్వరంకి వెళ్తున్నాను. సడన్లీ బస్ విండో నుంచి పంబన్ బ్రిడ్జ్ కనిపించింది. ఒక ఇంజనీరింగ్ మార్వల్, ఒక ఇండియన్ ప్రైడ్. ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఇంకొక సైడ్ ఇండియన్ ఓషన్. ఎంత బాగుంది. బస్ లోగా బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది. ముందు ఒక ట్రైన్ ట్రాక్ అండ్ సముద్రం మధ్యలో ట్రైన్ క్రాసింగ్. ఆ మూమెంట్ ఒక మెజెస్టిక్ సీన్లా అనిపించింది. ఎంత బాగుంది. బస్ స్టాండ్కి చేరి ఒక ఫ్రెష్ ఓషన్ బ్రీజ్ ఫీల్ అయ్యింది. స్ట్రీట్లో భక్తులు రష్, పక్కన పూజ సామాగ్రి షాప్. ఆటో తీసుకొని రామేశ్వరంకి అయితే బయలుదేరాను. టెంపుల్ గోపురం మ్యాసివ్, కార్వింగ్ ఏషియన్ స్టోరీ చెప్పడం లాగా. చుట్టూ వేదిక్ చాంట్స్, టెంపుల్ బెల్స్ అండ్ డివైన్ అట్మాస్ఫియర్. టెంపుల్లో ఎంట్రీ చేయగానే అనుభూతి వేరేలా అనిపించింది. పిల్లర్స్, కారిడోర్స్, ఎవ్రీథింగ్ గ్రాండ్ అండ్ పీస్ఫుల్గా ఉన్నింది. ఇక్కడ 22 తీర్థ స్నానం. ఈ హోలీ బాత్ ఒక ఆత్మశుద్ధి యాత్ర అన్నమాట. ఈచ్ తీర్థం ఒక పాప విమోక్షణ శక్తి. ప్రతి ఒక్క తీర్థంలో స్నానం ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ అగ్ని తీర్థం, సముద్రంలో ఫస్ట్ హోలీ డిప్. సేతు మాధవ తీర్థం పాపాల్ని వాష్ చేస్తుంది. గంగా తీర్థం కాశీ గంగకి స్నానం. యమునా తీర్థం జీవితంలో ఫ్రెష్ స్టార్ట్ చేస్తుంది. శ్రీ విష్ణు శక్తిని ప్రాప్తిస్తుంది. అంతిమ తీర్థం కోదండరామ తీర్థం శ్రీరామ భక్తికి సమర్పణం. మొత్తం 22 వెల్స్ అండి. ప్రతి ఒక్క తీర్థంలో స్నానం తర్వాత మనుషులు ఒక కామ్నెస్ని, ఒక బ్లిస్ అనిపిస్తుంది. టెంపుల్ తర్వాత రెంట్ స్కూటీ తీసుకొని స్ట్రేట్ ధనుష్కోడి రైడ్కి వెళ్ళిపోయినా. స్కూటీలో రైడ్, వన్ సైడ్ బ్లూ ఓషన్, ఇంకో సైడ్ ఓపెన్ ల్యాండ్స్. గాలిలో ఫ్రెష్నెస్, సన్లో గోల్డెన్ షైన్. ధనుష్కోడి రోడ్, వైట్ శాండ్స్, సైలెంట్ వేవ్స్. ఒక డ్రీమ్ రోడ్ లాగా అనిపించింది. ధనుష్కోడి ఒక లాస్ట్ టౌన్, ఒక ట్రాజిక్ హిస్టరీ అన్నమాట. 1964 సైక్లోన్ తర్వాత ఎంటీ, అబండెంట్ అండ్ పాస్ట్లో ఇది శ్రీరామ సేతు బ్రిడ్జ్కి దగ్గర పాయింట్ అన్నమాట. చివరికి రామ్ సేతు, రామసేన లంకా యుద్ధం కోసం బ్రిడ్జ్ కట్టిన చోట. ఇక్కడ ఉన్న సముద్రం సైలెన్స్ కానీ ఒక కథ చెప్పడంలా అనిపించింది. ఫేత్కి ఒక ప్రూఫ్, డివోషన్కి ఒక టెస్టిమోనీ. ఈ రామేశ్వరం ట్రిప్లో ఒక భక్తిని ఫీల్ చేశాను, ఒక హిస్టరీని ఎక్స్ప్లోర్ చేశాను, ఒక సముద్రంలో హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ చేశాను. మళ్ళీ రామేశ్వరం నుంచి రామనాథపురంకి రిటర్న్ అయ్యా. బట్ నా మనసు అక్కడే ఉంది. ఆ వేవ్స్, ఆ బ్రిడ్జ్, ఆ టెంపుల్, ఆ జర్నీ. ఈ యాత్ర మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.